ఒకసారి ఏపీలో ఒక యాంకరు ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిండు. వాళ్ళిద్దరు ఏదో లవ్ చేసుకుంటారు ఏదో అని చెప్పి 17 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లలకు. వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఆ చిన్న పిల్లలను తీసుకొచ్చి ఇంటర్వ్యూ నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ఆ అబ్బాయి పైన కేసు పెట్టి 7 ఏళ్ళు జైలు శిక్ష చేసిండు. ఆ తర్వాత ఫన్ బకెట్ భార్గవ్ అని చెప్పి ఆ పోరడు ఒక అమ్మాయితో వీడియో చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో, ఇన్ఫ్లుయెన్సర్. ఆ అమ్మాయి ఈ ఫన్ బకెట్ భార్గవ్ నన్ను ఇబ్బంది పెట్టిండని చెప్పి ఆమె కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ ఆ అబ్బాయికి 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డదట. అంటే అందరిపైన ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. మరి బండి సాయి భైరత్కి సపరేట్ ఏమన్నా ఉందా? మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసినారు. ఆ సెక్షన్లు కూడా దాదాపు 20 ఏళ్ళు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నాయి. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంది? ముఖ్యమంత్రి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఈ వీడియోలో అయితే చూడండి ఒకసారి. పర్టికులర్ గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్ గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్ చేసి ఇమ్మీడియట్ గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్ లో ఉన్నాడు. విన్నారు కదా, ఆయన అబ్స్కాండ్ లో ఉన్నాడట. ఎవరు? బండి సాయి భగీరథ్. మేము అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. ఆ తర్వాత కేసు తీవ్రత కొంచెం ఎక్కువనే ఉందని చెప్పి భావించి మేము సెక్షన్లు కూడా ఆల్టర్ చేసినాం. ఆ తర్వాత నోటీసులు ఇచ్చినాం. వాళ్ళ ఇంటికి గోడకు స్టిక్కర్లు అతికిచ్చి వచ్చినాం, అంటే నోటీస్ అతికిచ్చి వచ్చినాం. ఆయన లేడు, బండి సాయి భైరత్ లేడు. మమ్మల్ని ఏం చేయమంటారు? ముఖ్యమంత్రి చెప్తున్న మాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలుసుకుంటే 24 గంటలలో బండి సాయి భగీరథ్ ఎక్కడ దాక్కున్నా, ఏ బొక్కలో ఉన్నా కూడా పట్టుకొచ్చి విచారణ చేయవచ్చు, అరెస్ట్ చేయవచ్చు పోలీసులు. మరి ఎందుకు చేయలేకపోతుర్రు? ఎక్కడున్నో తెలియట్లేదని చెప్పడం ఏంది? బండి సాయి భైరత్ ఏమో నేను హైదరాబాద్లోనే ఉన్నా, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి ఆయన లేఖలు రాస్తాడు, హైకోర్టుకు చెప్తాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి ఒక టీంని పంపించినాం, హైదరాబాద్లో మేము మొత్తం సర్చింగ్ చేస్తున్నాం, దొరికితే అరెస్ట్ చేస్తాం, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మరి వేరే వ్యక్తులు అబ్స్కాండింగ్లో ఉంటే వాళ్ళని కూడా వదిలేస్తారా? దేవులాడి వెతికి వేటాడి వెంటాడి పట్టుకుంటారు కదా. మరి ఈయన ఎందుకు అట్లా పట్టుకుంటలేరు? సాయి భగీరథ్ని పట్టుకోకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు దాదాపు 8వ తారీఖు జరుగుతుంది, ఇప్పటిదాకా ఎక్కడ అరెస్ట్ చేయలే. అంటే కాపాడే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? వారం రోజులు కాపాడిరు కదా. వీళ్ళ బాధ ఏంది? అరెస్ట్ అయితే జైలుకు పోవాల్సిందే, అరెస్ట్ అయితే ఇబ్బంది అవుతుంది, అరెస్ట్ అయితే ఈయన స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. అమ్మాయి స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉన్నది కాబట్టి భగీరథ్ స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. ఇంకోటి, అమ్మాయి 17 ఏళ్ళని కన్ఫర్మ్ అయిపోయింది, ఆమె మేజర్ కాదు. సో ఇదంతా అర్థమైపోయి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా జైలుకు పోవాల్సిన అవసరం వస్తుందేమో అనుకొని కోర్టు తీర్పు వచ్చేదాకా ఆపుతున్నారేమో అనిపిస్తున్నది.